సరే గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మా బీసీ కాలనీ పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ గౌరవనీయులు, చేతులు పెట్టి దండం పెట్టేటువంటి మనుషులందరూ కూడా మాకు ఆత్మీయులు, మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, అప్పచెల్లి లాంటి వాళ్ళు అందరూ కూడా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈరోజు మన ఈ కార్యక్రమం చేయడానికి కత్తిగుల వెంకటరావు గారు పడ్డ శ్రమ నాకు తెలుసు. ఎన్ని రోజులు శ్రమ పడుతున్నాడు ఆయన తెలుసు. నేను అన్నాను, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఇస్తున్నా మీరు ఎంత పనులు చేస్తానంటే, లేదు సార్ చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్, చెయ్యాలి సార్, మీరు చెయ్యాలి సార్ అని ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన 2-3 నెలలు శ్రమ పడ్డాడు. దాంతోపాటు నారాయణరావు గారు మన స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఆఫీసర్ గారు చేశారు, నారాయణరావు గారు, మన ప్రసాద్, ఈ టీం మొత్తం మరి పేర్లు మరి వారి పేర్లు తెలియదు, వారు అప్పారావు గారు, సత్యారావు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమ పడ్డారండి, ఎంతో కష్టపడ్డారు. ఏదో చేయాలి మన కాలనీకి. అయితే అంత శ్రమపడి మీకోసం 2 నెలల నుంచి బాధపడ్డాడు. అది నేనైతే ఎందుకు ఇటువంటి వాళ్ళకి వయసు ఇస్తున్నారు కదా, పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా అంటే, లేదు ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. నిజమే, ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తుంటే అవసరత ఉంది. దీన్ని బట్టి చూసే కొంతమంది ఇప్పుడే ఈయన ఇప్పుడు చెప్పారు, నేను కూడా ట్రస్ట్ పెడతానండి పేదవాళ్ళ సాయం అంటే. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఒకరిని చూసి ఒకరు మంచి చేయడానికి పోతుంది. మీ అందరికీ మంచి జరగాలని మీ అందరూ కూడా ఆ వెంకటరావు గారిని ఆశీర్వదించండి. గుర్తుపెట్టుకోండి, వెంకటరావు గారు పడ్డ శ్రమకి మీరు ఆశీర్వదించండి. ఇందాక ఆయన మాటలు చెప్పాడు, నేనే ధనవంతుడు కాదు, నిజంగా ధనవంతుడే కాదు, కానీ గుణవంతుడు. ఏదో పేదోళ్ళు సాయం చేయాలని ఆతృత. ప్రతిరోజు నాతో ఫోన్లో మాట్లాడతాడు, సార్ ఏదో చేయాలి సార్, మనం బీసీ వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి సార్, మనం బీసీ వాళ్ళకి ఏదో ఉపకారం చేయాలి సార్, పెద్దలకు ఉపకారం చేయాలి, ఎంతో ఆతృతపడుతున్నాడు. అమ్మ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఏదో రైస్ ఇచ్చారు అది కాదు, ఆయన మన బిడ్డ, ఆయన మనసులో పెట్టుకోండి, ఆయన సేవలు మనం గుర్తుంచుకోండి. అవసరం వచ్చినప్పుడు మీకు ఒక బ్లెస్సింగ్స్ ఆయనకి ఇవ్వండి. అంటే మీ ఆశీర్వాదాలు కావాలి ఆ బిడ్డకి. మన కోసం కష్టపడుతున్న మనిషి అతను మనం ఆశీర్వదించాలి. కనీసం మోటార్ సైకిల్ కూడా లేదండి, ఎలా నడుస్తున్నాడు, ఎలా వెళ్తాడు, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కార్యక్రమం చేయాలంటే ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడు ఆయన, ఎంతమంది తిరిగాడు అనుకుంటున్నారు మీరు, ఎంతమంది రిక్వెస్ట్లు చేశాడు ఆయన, ఎన్నో బాధలు పడ్డాడు ఆయన. సైకిల్ లేక మామూలుగా నడుచుకుని వెళ్ళిన రోజులు నేను చూశాను. గోకపేట తిరుగుతారండి, ఉండిపోయాడు. అయినప్పటికీ ఏదో చేయాలని ఆతృతుంది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. మన వెంకటరావు గారిని, మన బిడ్డ, ఈ బిడ్డని మీరు గుర్తుపెట్టుకోండి. మన బిడ్డని మనం అందరూ కూడా దీవించండి. మీ నుంచి ఆయన కోరుకునే మనిషి కాదు, మీ దీవెలు ఆయన మీద ఉండాలి. చేస్తే మీరు మంచి దీవించి చేస్తే మీలాంటి వాళ్ళకి మంచి సేవలు చేయడానికి అవకాశం ఉంది. ఆయన టీంకి నారాయణరావు గారు, ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఆ టీం కూడా మంచి జరగాలని, ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వెంకటరావు గారికి కూడా మీ అందరూ కూడా ఆశీర్వాదాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకో కార్యక్రమం ఉంటే